లక్ష్య వైఖరిలో మీలోనికి సాతాను వాక్యం జొరబడనివ్వడు. మాకు ఈ వాక్యం తెలుసు అని మీరు ఏ ఒక్కరు కూడా అలాగ అనుకోవద్దు. పరిశుద్ధ ఆత్మదేవుడు కాలాలను బట్టి సమయాలను బట్టి ఒక క్రొత్త కోణంలో మాట్లాడతారు. ఆమేన్, హల్లెలూయా. ఏబు పుస్తకం 22వ అధ్యాయం 21వ వచనం చదువుతారు. ఏబు పుస్తకం 22వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నారు. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్ చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో సహవాసము చేసిన ఎడల, చెప్పండి, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఏంది మీరు ఇంత సైలెంట్గా డిమ్గా ఉన్నారు? ఏంటి, ఆత్మలో వర్షిప్ జరిగేటప్పుడు కూడా చాలామంది బైబిల్ ఎత్తుకొని నుంచున్నారు, పిల్లల్ని ఎత్తుకొని నుంచున్నారు. ఏంటి, దేవుడితో సహవాసము కలిగి ఉన్నప్పుడు మన జీవితాలలో సమాధానము కలుగుతుంది. ఈ రోజున ఫాదర్స్ డే, డాడీ డే, ఏంటి ఇలాగా చాలామంది రకరకాలుగా, ఏంటి ఫ్రెండ్స్ డే, ఏంటి ఇంకా అనేక డేలు ఉన్నాయి. ప్రభు ఒక సహవాసాన్ని ఏర్పాటు చేశాడు, ఒక సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. స్నేహం వేరు. స్నేహం, లోక స్నేహం దేవునికి వైరం, దేవునికి విరోధమైనది. సహవాసము ఒక మనిషిని స్థిరపరుస్తుంది, సహవాసం ఒక మనిషిని బలపరుస్తుంది, సహవాసం ఒక మనిషిని కడుతుంది, సహవాసము ఒక మనిషిని నిత్యత్వానికి నడిపిస్తుంది. సహవాసంలో మనం నిలిచి ఉండేటట్లుగా నిన్ను నువ్వు కాచుకొని, నిన్ను నువ్వు చూసుకొని, ఏంటి దేవుని సన్నిధిలో నువ్వు నడిపించబడగలిగితే, సహవాసం ప్రతి నిత్యము ఆయన మనలను సహవాసంలో నిలిచి ఆయన మనల్ని నిత్యము నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. దైవజనులు యేసన్న గారు అనినటువంటి ఒక మాటను మీతో అంటాను. ఏమిటంటే, బస్సు లోపట పడితే ఎవరో ఒకరు లేపుతారంట. అదే బస్సు కింద పడ్డారనుకో, ఎవరు లేపరో, చచ్చిపోతారు. బస్సు లోపట అంటే సహవాసంలో ఒకవేళ నువ్వు కృంగిపోయో, శ్రమల ద్వారానో, నష్టాల ద్వారానో, కష్టాల ద్వారానో, వ్యాధి బాధల ద్వారానో బాధపడితే సేవకుడు లేతే నీ సంఘ సభ్యురాలు, నీ ఇరుగు పొరుగు వారు వచ్చి, ఈ అక్క ఏంటి ఇంత డల్లుగా ఉంది, ఈ అక్క ఏంటి ఇలాగా ఆత్మీయంగా సొమ్మసిల్లిపోయింది, ఇలాగేంటి మానసికంగా కృంగిపోతుందని ధైర్యపరిచి బలపరిచి నిన్ను మరలా ఏంటి ముందుకి నడిచేటట్లుగా చేస్తుంది. ఈ విధంగా దేవుని సన్నిధిలో సహవాసపు విలువ తెలిసినటువంటి వారి జీవితంలో, ప్రియ సహోదరి సహోదరా, ఎన్నడను కూడా ఎప్పుడు కూడా త్రుట్టిల్లిపోరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహవాసం ఒక పరిశుద్ధమైనది, పవిత్రమైనది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుతారు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుతారు. ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యములో మనము నిలిచి జరిగించకుండా ఉంటాము. మనంతటి అబద్ధికులు మరొకరు లేరు. ఏంటిది? సహవాసంలో నిలిచి ఉండటం,
సత్యమును జరిగించటం అని అంటే ప్రియ సహోదరి సహోదరా, ఈ సహవాసంలో దేవుడు మనలను ఏ పిలుపుతో పిలిచాడో, మనలను ఏ ఏర్పాటుతో ఏర్పరచుకున్నాడో ఆ విధంగా దేవుడు మనల్ని కడతాడు, స్థిరపరుస్తాడు, ఆ విధంగా బోధిస్తాడు. దానిలో మనం నిలిచి, దానిలో మనం నడిపించబడుతూ, దానిలో మనం ఎదుగుచూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పినప్పుడు హల్లెలూయా చెప్పండి. మీరందరూ మెలకుగా ఉన్నారని అర్థం చేసుకుంటాను. మనది ఏ సహవాసం ఇది? అందరు చెప్పండి, ఇది ఏ సహవాసం? నోరు తెచ్చి చెప్పండి, ఇది ఏ సహవాసం? ఏంటి మీరు? మనం ఇప్పుడు ఏ మందిరంలో ఉన్నాం? అబ్బా, దేవుని మందిరంలో ఉన్నారంట వాడు. సహవాసాలు చాలా ఉన్నాయి. నేను ఆ మధ్య ఒక చోటుకి విజిటింగ్కి వెళ్ళి ఆ ఇంటి పక్క మన విశ్వాస ఇంట్లోకి పాస్టర్ గారు వచ్చాడని వచ్చింది ప్రార్థన చేసుకోవడానికి. అమ్మా, ఏ ప్రార్థనా మందిరానికి వెళ్తావు, ఏ సహవాసానికి వెళ్తావు, మీ పాస్టర్ గారి పేరేంటి అని అడిగితే ఆమె తల గీక్కొని తెల్లగా సున్నం కొట్టుంటుంది మా మందిరానికి, మా పాస్టర్ గారు నల్లగా ఉంటాడు, అది ఆ మందిరానికి వెళ్తున్నాను అంటుంది. అదే మీ సహవాసం పేరేంటమ్మా అని అంటే సహవాసం పేరు తెలియదు. సహవాసంలో ఉన్నటువంటి దైవజనుడు ఏంటి పేరు తెలియదు. మనది ఇది ఏంటంటే హోసన్నా సహవాసము. అందరు చెప్పండి, ఏంటిది ఇది? హోసన్నా సహవాసము. ప్రియ సహోదరి సహోదరా, సహవాసంలో లోకము కలపకూడదు. మరొకసారి చదువుతారు అదే మాట, 1 యోహాను పత్రిక 1:6. ఆయనతో కూడా సహవాసము గలవారమై చెప్పుకొని. ఏనండి ఒక్కొక్క మాట వివరణిద్దుకోనమ్మా, ధ్యానం చేసుకుందాం. మేము హోసన్నా సహవాసము అని మనల్ని మనం చెప్పుకొని మనము చీకటిలో నడిపించబడకూడదు. ఏంటిదా చీకటి? లోకము చీకటి అయి ఉంది. లోకపు ఆచారాలు చీకట్లై ఉన్నాయి. లోకపు పద్ధతులు, లోకపు కొన్ని సనాతనమైనటువంటి ధర్మాలు ఇవన్నీ కూడా చీకటితో ముడివేయబడి ఉన్నాయి. ఇవి మనల్ని జ్యోతిర్మయుడైన యేసుక్రీస్తు ఒకప్పుడు మనల్ని చీకటిలో ఉన్నటువంటి మనల్ని యేసయ్య ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. వెలిగించబడిన మనము అనేకులకి వెలుగుమయముగానే కనుపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మేము దేవునితో సహవాసము కలిగిన వారమని చీకటిలో మనం నడిచిన ఎడలా, అంటే చీకటి అని అంటే ఆ మధ్య ప్రియ సహోదరి సోదరా, మన ఆలూరు పక్కనే ఒక గ్రామం ఉంది. అక్కడ నుంచి గుంటకల్లులో వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీ ఉంది. ఆ గ్రామంలో పెద్ద జాతర జరుగుతుందని వాళ్ళ హిందూ సహోదరులందరూ కలిసి వాళ్ళ బంధువులందరిని పిలుచుకొచ్చుకుంటున్నారని తిన్నగా ఏం కూడా వచ్చింది. ఆ వచ్చిన సమయానికి నేను కూడా వెళ్ళాను విజిటింగ్కి. ఎక్కడికి? జాతరకు కాదు, ఇలా కుమార్తె వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్ళి ఉన్నాను. ఏంటి ఇలా వచ్చావమ్మా అని చెప్పేసి అంటే, ఆమె మా ఊర్లో పండగ జరుగుతుంది, మా ఊర్లో జాతర జరుగుతుంది, బంధువులను అందరం పిలుచుకొని ఆ వధించినటువంటి మేకను, గొర్రెను మేమందరం వండుకొని తినాలి, మా పిల్లల్ని అందరం తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పింది నాతోనే. ఆమె ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తుంది, మందిరానికి వెళ్తుంది, మన మందిరానికి. నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నిన్ను విడిపించాడు, నువ్వు ఒక ఆత్మ సంబంధమైన సహవాసులు ఎదుగుతున్నావు. ఇంకా చీకటి వ్యవహారాలు, చీకటి శాస్త్రాలు, చీకటి కార్యక్రమాల్లో కొనసాగుతావా? దేవుడు నిన్ను ఈ లోకపు చీకటిలో నుంచి విడిపించింది ఎందుకు? అనేకులకు సాక్షిగా ఉండటానికి, అనేకులకి మహిమకరంగా ఉండటానికి.
అంతేగాని ఏంటి మేము దేవునితో సహవాసం చేస్తున్నామని చెప్పి మరలా చీకట్లో నడవకూడదు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఇలా చెప్పి రావాలంటే అనేకములు ఉన్నాయి, 1 2 కాదు, అనేకములు ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ సంబంధమైన సహవాసంలో దేవుడు మనకి ఏం బోధిస్తున్నాడు, దేవుడు మనకి ఏం చెబుతున్నాడు, ఆత్మీయంగా బలపరచబడే విధముగా, ఆత్మీయంగా దేవుని రాజ్యానికి కట్టబడే విధముగా ఈ ఆత్మ సంబంధమైన సహవాసంలో బోధించబడుతున్నాయి. మనం దేవునితో సహవాసం చేస్తున్నామని చెప్పుకుంటూ లోకములో చీకటిలో ఏ కోశాన చీకటి అనబడుతున్న లోక ఆచారాలలో, లోకపు పద్ధతుల్లో, లోక నియమాలలో మనం ఏ కోశాన నడిపించబడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. ఆదివారం చర్చికి వచ్చి మరలా ఆదివారం మధ్యాహ్నం వెంటనే భోజనాలు పెడతారు, తిని మూద్దుడుచుకొని ఏంటి పాస్టర్ గారికి హాయ్ బాయ్ ప్రైజ్ లార్డ్ చెప్పుకొని తిన్నకి ఇంటికి వెళ్ళి బైబుల్ తీసుకెళ్ళి మోచులో పెట్టి ఇంకెంటనే ఏంటి టీవీ ఆన్ చేసి వచ్చేసి మళ్ళా చూడకూడదు, వచ్చే సీరియల్ అన్నీ చూడకూడదు. మనం ఒక దేవునితో సహవాసంతో ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరా, ఈ లోకంలో మనిషి స్నేహం చేస్తారు. ఆ స్నేహంలో ఏముంటుందంటే పాపం ఉంటుంది. ఏంటి మనిషి ఏంటి స్నేహం చేస్తారు. స్నేహంలో పాపం ఉంది, దోషం ఉంది. సహవాసంలో దోషం లేదు, ద్వేషం లేదు, పాపం లేదు, ఏ వంకరితనం లేదు. ఈ సహవాసము ఒక పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఇది హోసన్నా మినిస్ట్రీస్ సహవాసము. చెప్పండి, ఇది ఏంటిది? హోసన్నా మినిస్ట్రీస్ సహవాసం. ఈ సహవాసంలో ఏంటి 2 ఉంటారు, 3 ఉంటారు, 10 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, 10,000 మంది ఉంటారు, 1,00,000 మంది ఉంటారు. సహవాసం ఏంటి? ఈ సహవాసంలో ఇది హోసన్నా మందిరం, ఇది మాదే, ఇది మీది కాదు, ఇది మాదే అని అంటానికి లేదు. ఈ సహవాసులు ఎంత మందైనా ఏంటి దేవుని సన్నిధిలో ఏంటి స్తుతిస్తూ ఆరాధించి ప్రభుని మహింపరిచే విధముగా దేవుడు ఒక సహవాసాన్ని మనందరి కోసం ఏర్పాటు చేశాడు. ఈ విధంగా మనము దేవుని ఆత్మ సంబంధమైనటువంటి మార్గాలలో ప్రియ సహోదరి సహోదరా ఏంటి దేవునితో మనం నడుస్తూ దేవునితో సహవాసం చేసుకుంటూ ఏంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ వరాలలో ఎదుగుచు ఏంటి నిత్యత్వానికి మనం సిద్ధపడేటువంటి స్థలం ఒకటి ఉంది అని అంటే ఇదిగో ఈ ఆత్మీయ సహవాసమే. దేవునికి స్తోత్రం. నా దగ్గర పిల్లల్ని ఎవరైనా కొంచెం ఏంటి అవతవకలుగా ఉన్నారనుకోండి, వచ్చి ఏంటి సెల్ ఫోన్లో అదొక రకంగా వేరే బెట్టకరమైన చూస్తూ, లేకపోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు చెబుతూ మాట ఇంటలేదన్నయ్య, లోబడట్లేదన్నయ్య అని నాకు ఎవరైనా చెబుతున్నారు అనుకోండి, వాడిని నిలబెట్టి ఒకటే తిడతాను నేను. ఒరే, ప్రపంచంలో మారు మనసు పొంది పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇది ఒక్క ప్లేసే. ప్రపంచ యావత్తు కూడా దేవుని సన్నిధి, దేవుని మందిరము అనబడుతున్నటువంటి ఈ మందిరంలోనే మాత్రమే నువ్వు పరిశుద్ధపరచబడి కోపాలు తగ్గించుకొని, ద్వేషాలు తగ్గించుకొని, అసూయలు తగ్గించుకొని ఏంటి పాపము తొలగించేసుకొని ఏంటి నీతిమంతులుగా నిర్దోషులుగా మారి సిద్ధపడాల్సిందంటే ప్లేస్ ఒకటి ఉందనంటే ఇదిగో దేవుని ఆత్మ సంబంధమైన మందిరం మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ తప్ప ఇంక వేరే ఒక చోట నీతి కార్యాలే కానీ, పరిశుద్ధమైన కార్యాలు కానీ, యథార్థమైన కార్యాలు కానీ, పరలోక రాజ్యానికి వెళ్ళే కార్యాలు కానీ ఇక్కడ తప్ప వేరొక చోట మనం నేర్చుకోలేము. సినిమా హాల్కి వెళ్ళండి, ఆడంతా అర్ధనగ్నంగా ఎగిరే కార్యక్రమాలే. లేదు ఎక్కడికైనా బార్ షాపులకి వెళ్ళండి, ఆడంతా చీకట్లో ఏంటి తాగటాలే. ఏదన్నా పబ్బుకి వెళ్ళండి, ఏంటి సినిమా హీరోయిన్ హేమ పట్టబడింది. ఏంటి ఎక్కడికన్నా వెళ్ళండి పాపము పొంచి ఉంది. పాపము పొంచి నిన్ను అదో పాతాళానికి ఏంటి నరకాగ్నికి ఈడ్చుకెళ్ళడానికి సిద్ధముగా ఉంది.
ఈ సహవాసంలో దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో సహవాసం కలిగి ఆత్మ సంబంధమైనటువంటి సహవాసులు నిలిచి ఎటు త్రొట్టిల్లిపోకుండా. చాలామంది ఉంటారు మందిరంలో కొంచెం ఏదైనా ఇబ్బంది కలిగింది, లేకపోతే ఒక మాట ఎదురైంది పాస్టర్ గారి ద్వారా అనంటే ఈ మందిరమేనా, ఎన్ని మందిరాలు లేవు మాకు, ఎన్ని సహవాసాలు లేవు అని అనంటే, ప్రియ సహోదరి సోదరా, నీకు ఎదురయ్యే పరిస్థితి ఏంటో తెలుసా? దేవుడు ఒక మొక్కను ఒక చోట నాటితే అక్కడి నుంచి పీకి ఇంకో చోట వేసామనుకో, ఇక్కడున్న సారం, ఇక్కడ ఉన్నటువంటి బలం, ఇక్కడ ఉన్నటువంటిది అంతా అక్కడ లేక అడుగు నుంచి నువ్వు ఎండుకుపోవటం ప్రారంభిస్తావు. అడుగు నుంచి వెండుకుపోతూ ప్రారంభిస్తావు. మన విశ్వాసం ఒక్కొక్కరు చెప్తారు ఎగ్జామ్ గురించో దేని గురించో జాబ్ గురించి ఒక్కొక్క సండే ఎక్కడికన్నా వెళ్తే, అన్నయ్య ఒక్క ఆదివారం మిస్ అయితే మాకు ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది అన్నయ్య. ఇక్కడ ఒక మందిరానికి వెళ్ళాం కానీ మాకేమీ అంత తృప్తి అనిపించట్లేదు, అసంతృప్తిగానే ఉంది. నేను మరలా ఎప్పుడు వస్తానో, ఎప్పుడు ఆరాధిస్తానో, ఎప్పుడు మరలా నీ వాక్యం వింటానో, ఆత్మీయంగా బలపడుతున్నాను అన్నయ్య అని వాళ్ళు ఫోన్ చేసి చెబుతుంటే, ప్రియ సహోదరి సోదరా, దేవుని సన్నిధిలో ఉన్న ఆ సంతృప్తి, దేవుని సన్నిధిలో ఉన్న ఆ సారం, ఆ బలం అనేది వాళ్ళు పుంజుకొని ఉన్నారు కనుక ఒక ఫలభరితంగా ఎదుగుచున్నారు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ప్రియ సహోదరి సోదరా, అనేకులు సహవాస విలువ తెలుసుకొని సహవాసంలో ఉన్నటువంటి దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటూ ఎదుగుచున్నటువంటి వారు ఎప్పటికీ ఎన్నడను కూడా త్రొట్టిల్లిపోరు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. కనుక మనము ఈ సహవాసంలో దేవునితో సహవాసం చేస్తూ చీకటిని విసర్జించి ఆయనతో మన జీవితకాలం అంతా దేవుడు మనల్ని నడిపించినటువంటి ఈ సహవాసంలో ఆత్మ సంబంధమైన సహవాసంలో నిలిచి ఆయన రాకడకు, రాజ్యానికి మనం సిద్ధపరచబడదుము గాక. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. మన జీవితాలలో ఆయనతో సహవాసం కలిగినటువంటి, పరిపూర్ణంగా ఆయనతో సహవాసం కలిగి ఉంటే మనకేం కలుగుతుందంటే సమాధానం కలుగుతుందంట. ఏం కలుగుతుంది చెప్పండి, అందరి స్వరమే చెప్పండి, ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. ఆయనతో నువ్వు సహవాసం లేవనుకో, మనుషులతోటో, రాజకీయ నాయకులతోటో, ఈ లోకపు డబ్బుతోటో, ఈ లోకపు కులాలతోటో, మతాలతోటో నువ్వు సహవాసం కలిగి ఉన్నావు అనుకో, నీకు ఏ కోశాన సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. సమాధానం కోసం రాత్రి మగులు పరుగులెడుతూనే ఉంటావు. దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉన్నావు అనుకో, దేవుని మందిరం విడిచిపెట్టామా, తినగెళ్ళావా, సమయం దొరికినప్పుడల్లా యేసయ్యతో మాట్లాడు, యేసయ్యతో సమాధానం కలిగి, యేసయ్యతో సత్సంబంధం కలిగి ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నావు అనుకోండి, నిత్యం ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ, నిన్ను దీవిస్తూ, ప్రతి అక్కరలో అవసరతలు తీరుస్తూ నీవు అనుకున్నది ప్రతిదీ కూడా నా యేసయ్య నీ ఎడల కార్యాలు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఈ సహవాసంలో అనేకులకి ఈ రోజున అనేకమైనటువంటివి సాతాను పలు విధాలమైనటువంటి కన్నీళ్ళు, బాధలు, సమస్యలు తెచ్చిపెట్టాడు. అనేక నిట్టూర్పులు, ఆవేదనలు తెచ్చిపెడుతున్నాడు. కారణం ఏంటంటే దేవునితో సహవాసం లేదు. అనేక అసమాధానాలు, అనేకమైనటువంటి శ్రమలు, శోధనలు, కుటుంబాన్ని కొనసాగించుకోలేక, కుటుంబాన్ని నడిపించుకోలేక ఈ రోజున అనేకులు తల్లకిందులైపోతూ జీవితం అని బాధించబడుతున్నారు. అటువంటి వారికి దేవుడు తెలియచేస్తున్న చక్కటి విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైన సహవాసంలో దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆయన నిశ్చయముగా నిన్ను నెమ్మదితో, సమాధానముతో నా దేవుడు నిన్ను నింపునుగాక. చప్పలు కొడుతూ గట్టిగా, చప్పలు కొడుతూ గట్టిగా, సమాధానముతో నింపునుగాక, సమాధానముతో నింపునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనకి పరిపూర్ణమైన ఈ సమాధానం, పరిపూర్ణమైన దేవునితో ఈ విధమైన సహవాసం మనలోకి ఎలాగ కలుగుతుందో 1-2 మాటలు సమయం కొలది
ఏంటి ధ్యానం చేసుకొని ముగించుకుందాం. చదువుతారు యెషయా పుస్తకంలో ఒక మాటను చదువుతారు. మొదటిగా యెషయా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. 27వ అధ్యాయం 5వ వచనం. ఇలాగున జరగకుండానట్లుగా జనులు నన్ను ఆశ్రయించవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతోనే సమాధాన పడవలెను. రాబోవు దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగురించి పువ్వు పుష్పించును. 4వ వచనం చదవమ్మా. బాగేనండి. దేవుడిలో నా యందు ఏ క్రోధము లేదు, గత్స పొదలను బలురక్షిసి చెట్లను ఒకవేళ మీలో ఉండిన ఎడల యుద్ధము చేయువారి వలె నేను వాటిలోనికి వడిగా చొచ్చుకుపోయి నేను తప్పక వాటిని కాల్చివేయుదును. చప్పలగొట్టు గడిగా. తప్పక నేను కాల్చివేస్తాను. నీలోనికి చొచ్చుకొని పోయి నీ గత్స పొదలను బలరక్షించి చెట్లను నేను వడిగా చొచ్చుకుపోయి కాల్చివేస్తాడట. కంటిన్యూ. ఇలాగు జరగకుండానట్లుగా అప్పుడు మీకు సమాధానం 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 సమాధానం. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఈ రోజున ప్రియ సహోదరి సోదరా, దేవునితో ఒక సహవాసం అనేది మన వ్యక్తిగత జీవితాల్లో లేనందున ఏంటి అసమాధానాలతో సంఘంలోను కుటుంబాల్లోను ఏంటి వర్గాలలోను కులాలలోను మతాలలోను ఇవన్నీ ఎందుకు రేగుతున్నాయి అని చూస్తే ఏంటి మనిషి యొక్క అంతరంగములో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ముళ్ళ తుప్పలు గత్స పొదలు అనబడుతున్న ద్వేష విదేశాలు, కక్ష కార్పుణ్యాలు, మత్సరము, ఈర్ష్యలు, పగలు పెరిగినందువలన గత్సలు, ముళ్ళ తుప్పలు, బలురక్షించి చెట్లు పెరిగాయంట. చెప్పండి, ఏం పెరిగాయంట? గత్స పొదలు ఏంటి, బలురక్షించి చెట్లు ఏంటి, ఒకవేళ మీలో ఏంటి ఒకవేళ పుట్టి పెరిగిన ఎడల. దైవజనులు లేసన్న గారు ఏంటి చేదైన వేరు ఏదైనా నీలో మొలవకుండానట్లుగా పౌలు గారు రాసినటువంటి మాట పాటలాగా పాడారు. చేదైన వేరు ఏదైనా నాలో. చూడండి, దేవుని సన్నిధిలో ఒకవేళ నీలో మలిచిన వేడల ఏంటిది ఈ చేదైన వేర్లు, ఏంటి ఈ బలురక్షించి చెట్లు అని అంటే, ప్రియ సహోదరి సోదరా, దేవునితో నిన్ను అత్యంతంగా ఒక సహవాసిగా ఏంటి దేవునిలో మరింతగా నిన్ను ఎదగకుండగా, ప్రార్థించకుండగా, సంఘానికి పోనివ్వకుండగా, సేవకులతో కలిసి మెలిసి ఉండనివ్వకుండగా చేసే నీలో ఒక ఏంటి అదొక రకమైన ముళ్ళ తుప్పలు, బలురక్షించి చెట్లు అనబడుతున్న గర్వము, అహంభావం, వ్యసనము, కుళ్ళు ఏంటి పలు విధాలమైనవి నీలో ఒకవేళ పెరిగిన ఎడల వాటిని పరిపూర్ణంగా ఏంటి కాల్చివేసే విధముగా యేసయ్య నీలోనికి చొచ్చుకుపోయి కాల్చివేయునుగాక. నిశ్చయముగా నా దేవుడు నీలో ఉన్న ప్రతి బలురక్షించి చెట్లను కాల్చివేయునుగాక. ఆమేన్. చూడండి, దేవుడు భూమిని యోగ్యముగా ఏంటి అర్హముగానే సృష్టించాడంట. కానీ మనిషి ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత, ఆదాము అవ్వలు అతిక్రమించిన తర్వాత ఏం జరిగింది? ఏంటి భూమి ముళ్ళ తుప్పలు, బలురక్షి చెట్లు అనేకమైనటువంటివన్నీ మొలిపించిందంట. అనేకమైనటువంటి మలిపించిందంట. ప్రియ సహోదరి సహోదరుల, కారణం ఏంటి అనంటే మనిషిలో జరుగుతున్నటువంటి అంతర్గతంగా పాపం వలన
నువ్వు చేస్తున్నటువంటి నీ స్వయంకృత అపరాధాల వలన నీలో బలురక్షించి చెట్లు ఏర్పడుతున్నాయి. నువ్వు సునీతిగా నువ్వు ఒక సునీతిగా సొంత మార్గముగా ఎన్నుకొని నడిపించబడుతున్నావే, అదిగో నీలో ఒక బలురక్షించి చెట్లు ఏర్పడుతున్నాయి. ఒకని కోపం వానికి, చెప్పండి అందరి స్వరం చెప్పండి, ఒకని కోపం వాడికి శత్రు, ఒకని పాపం వాడిని పట్టుకుంటుంది. మన జీవితాల్లో మన హృదయంతరంగములో ఏ కల్మోషం లేకుండగా, ఏ రాగ ద్వేషాలు లేకుండగా దేవుని సన్నిధిలో ఒక స్వచ్ఛమైన మనస్సు కలిగి దేవునితో సహవాసము కలిగి ఉన్న ఎడల మీకు సమాధానము కలుగునుగాక. కొట్ట చప్పులు కొట్టి గట్టిగా, మీకు సమాధానము కలుగునుగాక. ఇప్పుడే నా దేవుడు పరిపూర్ణమైన సమాధానం నా దేవుడు మీకు కలుగచేయునుగాక. ఆమేన్. ఈ విధమైనవి మన జీవితాలలో ఈ రోజున దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఎలాగ పిలిచాడు, ఏ పిలుపుతో పిలిచాడు, అసలు ఎలా ఉండటానికి పిలిచాడు. ఈ బలురక్షి చెట్లు ఒకసారి మలిచాయి. ఒకసారి మనం ఒక పతనానికి ఆహుతి అవ్వటానికి మనలో ఒక భయానకమైన పరిస్థితులలో ఉన్నటువంటి మన జీవితాన్ని విడిపించి లేవనెత్తి ఒక నిష్కలంకమైన రక్తంతో మనల్ని కడిగితే ఈ రోజున మరలా వాటినే చేపట్టుకొని వాటినే చేదక్కించుకొని దేవుడు వద్దన్నటువంటి వాటినే మన మనస్సులో నిలుపుకొని ఈ రోజున మరలా ఆ ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు అనబడుతున్నాయి మలిపించుకుంటున్నాం. సంఘాలలో కులము, సంఘాలలో మతాలు, సంఘంలో వారంటి పడదు వీరంటి పడదు, ఇదేంటిది ఒక సహవాసం. మనమంతా ఒక రక్త సంబంధికులం. ఒక పాత్రలోనిదే త్రాగుతున్నాం, ఒక రొట్టెలోనిదే తింటున్నాం. ఏ కులము, ఏ మతము, మీరు వేరు మేము వేరు అనేటువంటిది లేదు. మనం అందరం కూడా యేసుక్రీస్తు యొక్క రక్త సంబంధులం. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన సహవాసం కలిగి మనము దేవుని సన్నిధిలో మనం నడిపించబడగలిగితే మనకు పరిపూర్ణంగా సమాధానం కలుగునుగాక. ఆమేన్. చాలా మంది చెబుతూ ఉంటారు, మేము అక్కడక్కడ విజిటింగ్లకి వెళ్తుంటే, అన్నయ్య అస్సలు సమాధానమే ఉండట్లేదు అన్నయ్య, ఇదిగో ఈ ఇంటాయంతో అస్సలు సమాధానం ఉండట్లేదు అన్నయ్య, ఒకటే తాగొస్తాడు అన్నయ్య, రోజు కొడుతూ ఉంటాడు అన్నయ్య. అప్పుడు నువ్వేం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి కదమ్మా. మీ ఆయనలో గచ్చ పొదలు బలురక్షించి చెట్లు మలిచిని, నీ ఇంట్లో బలురక్షించి చెట్లు మలిచిని. ఆ మధ్య ఇంకొక ఆమెకి గొడవైంది, పెద్ద హోరాహోరీ గొడవ, పొద్దుగానే నీళ్ళకాడ. నేను బ్రష్ చేస్తూ అలా నుంచోనున్నా, చూస్తున్నా. తిట్టి 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 నీ ఇంట్లో చెట్లు మలవా అంటుంది. అంటే నాకు అర్థం కాల, నీ ఇంట్లో చెట్లు మలవా, నువ్వు అట్లాగైపోవు ఇట్లాగైపోవు, చెట్లు మలవేంటి? అన్ని తిట్టింది, భయంకరమైన బూతులన్నీ తిట్టేసింది, నీ ఇంట్లో చెట్లు మలవా అంది. అనేసరికి నాకు అప్పుడు అర్థం కాల. ఈ వాక్యం చదివి నాకు అర్థమైంది. అంటే ఏంటంటే నువ్వు ఇంట్లో లేకుండా పోవాలి, నీ ఇల్లంతా బీడు పట్టిపోవాలి, నీ ఇంట్లో పిచ్చి చెట్లు మలవాలి, నువ్వు దేశదిమ్మరవై తిరగాలని ఆ ఒక్క మాటల అర్థం. ఈ రోజున ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు నీలో మలిచి నీ ద్వారా దేవుని మందిరంలో కూడా మలిపించి నీ ఒక ఆ విధమైనటువంటి హద్దుల్లో ఆ ముళ్ళ మధ్యలో బ్రతుకుతూ ఆ ముళ్ళ అనుభవాలలో కొనసాగించబడుతూ నువ్వు సంతోషంగా ఉండవు, నువ్వు సమాధానంగా ఉండవు, ఇతరుల్ని సంతోషంగా ఉండేవారు, సమాధానంగా ఉండేవారు. కొంతమంది ఉంటారండి, ఇళ్లల్లో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, కొంతమంది ఉంటారు. నాకు గుంటకల్లు వచ్చినాక ఎక్కడ లేని అనుభవం అంతా నేర్చేసుకున్నా నేను. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. మన ప్రేడిపాలని చెప్తారు, కర్నూలులో ఉన్న పాస్టర్ గారు, గుంటకల్లో సేవ చేసిన వాడు ప్రపంచంలో ఎక్కడైనా సేవ చేస్తాడట. కారణం ఏంటంటే అనుభవాలు అన్నీ నేర్చుకుంటారు. కారణం ఏంటంటే రమేష్ అన్న గారు చెబుతారు, నేను ఒక సంఘానికి నేర్పిద్దామని వెళ్ళాను, వాళ్ళే నాకు నేర్పించి పంపించారని చెబుతారు ఈ గుంటకల గురించే.
రమేష్ అని ఇప్పటికీ ఇంచుమించు ఆయన ఇక్కడ సేవ చేసి అక్కడ సేవ చేసి ఏంటి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు సంవత్సరాలు దాటిపోయినా కానీ ఏంటి ఇప్పటికీ ఆయన ప్రసంగాలు అప్పుడప్పుడు మాట్లాడతాడు. ఏంటి నేను ఒక సంఘానికి బోధించాలని వెళ్ళాను, వాళ్ళే నాకు నేర్పించి పంపించారని చెబుతాడు. కారణం ఏంటంటే ఆ సంఘంలో ఉన్నటువంటి ఈ వ్యతిరేకతలు, ప్రతికూల పరిస్థితులు, ఆ మనుష్యులు వాళ్ళు మారరు, ఇతరులను మారనియరు. ఏంటి వాళ్ళు సంఘంలో సరిగ్గా ఉండరు, ఏంటి ఆత్మీయంగా ఉండేవాళ్ళని ఉండనివ్వరు. ఆ సంఘాలకి ఎంత కాలం చూసినా, ఎంత సీనియర్ పాస్టర్లు వచ్చి సేవ చేసి వెళ్ళినా అలాగనే ఆ ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు సేవకుడు గోడ పూసి, సేవకుడు గోడ ముళ్ళు గుచ్చి రక్తం గారేటట్లుగా చేసి పాస్టర్ని కన్నీళ్లు పెట్టి ఏదించి ఎరమాన్ చేసి పంపిస్తారు. ఏంటి ఈ విధమైనటువంటివి అన్నీ సంఘంలో ఏ కోశాన ఉండకూడదు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం చదువుతారు. దీనిలోని మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం చదువుతారు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైనది ఎడలా దేని వలన మీరు దానికి సారము కలుగజేస్తారు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు కొట్టొచ్చినగా మరొకసారి గట్టిగా ఒకరితో ఒకరు సమాధానము కలిగిన వారై ఉండండి. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరా, ఒక సంఘం ఒక ప్రాంతంలో ఏర్పడిందని అంటే ఏంటి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. మన సెంటర్లో ఉన్న, మన బ్రాంచీల్లో ఉన్న నేమకాల మందిరాన్ని చూసి పెద్ద సిటీల్లో హొసన్న సహవాసాలు లేవు. పెద్ద ఏంటి మండలాలలో, పెద్ద ఇంటర్నేషనల్ సిటీల్లో హొసన్న సహవాసాలు లేక 20-30 కిలోమీటర్లు బస్సులు, 2-3 బస్సులు పట్టుకొని మందిరాలకు వెళ్తున్నారు. మన మందిరాలు ఎక్కడున్నాయని ఎత్తుక్కొని, ఏంటి ఎక్కడున్నాయా అని ఎత్తుక్కొని పొద్దున్నే 6 గంటలకు బయలుదేరిన మనిషి, విశ్వాసి. హైదరాబాద్లో నేను బాలాజీ నగర్లో సేవ చేసినప్పుడు శంషాబాదు ఎక్కడ ఇంచుమించు 2-3 బస్సులు మారాలి, 2-3 స్టేజెస్ మారాలి. ఒక రోజున ఆరాధన ముగించుకొని వెళ్తున్నప్పుడు ఆ ఎండవేళన సికింద్రాబాద్లో బస్సు కోసం నుంచొని సృహ తప్పి పడిపోయింది. మన విశ్వాసి పడిపోతే ఆ సెల్ ఫోన్ ఒక ఆయన తీసుకొని సెల్ ఫోన్ కలిగిన వ్యక్తి ఇక్కడ పడిపోయిందండి. అర్ధాంతరంగా మేము వెళ్ళి చూస్తే సృహ తప్పి ఆ ఎండకి పడిపోయింది. నా కళ్ళం నీళ్లు పెట్టుకున్నా, ప్రభా నీ మందిరానికి ఇంత దూరం నుంచి ఈ విధంగా ప్రయాసపడి ఇలాగ వస్తున్నారు. కొంతమందికి ఆ విలువ తెలియట్లేదే, కొంతమందికి ఆ విలువైనటువంటి ఆ దేవుని మందిరం, దేవుని యొక్క సహవాసపు విలువ తెలియట్లేదే అని బాధపడుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే, దేవుడు మనకు ఒక సహవాసం, ఒక మందిరాన్ని హొసన్న సహవాసాన్ని ఈ పత్తికొండ ప్రాంతంలో మనకి ఇచ్చారు. దీన్ని మరి ఎంతగా ఎంతో విలువగా, ఎంతో భయభక్తులు కలిగి కాచుకుంటూ, కాపాడుకుంటూ, పంపబడినటువంటి సేవకుల్ని కాపాడుకుంటూ, కాచుకుంటూ మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనలో సారం అనేది తగ్గిపోకూడదు. మనలో సారమని తగ్గిపోకుండా ఒకరికొకరు రేపుకొని మీరు లోకానికి అనేకులకి దేవుని యొక్క సారం అనబడుతున్న ఆత్మ సంబంధమైనటువంటి వరములను పంచిపెడుతూ ఒకరికొకరు సమాధానం గుండి కొనసాగిస్తే, ప్రియ సహోదరి సహోదరా, ఇటువంటి మందిరాలు, ఈ మందిరము అలాగ ముందుకు పెంచుకుంటూనే పోతూ ఉంటాం. కనుక మనం నేర్చుకోవాల్సిన చక్కటి విషయాలు, మనలో ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు, బలవృక్ష చెట్లు ఏమైనా మలిచినా దేవునికి అప్పచెప్పుకోండి. దేవుడు తప్పక నీలోనికి చొచ్చుకుపోయి, అయ్యా నాలో మానలేని అసూయలు, కక్షలు, అయ్యా నాలో భయంకరమైనటువంటి మానలేనటువంటి పాపాలు, ద్వేషాలు, అసూయలు నాలో కలుగుతున్నాయ్యా, తొలగించండి ప్రభా. నీ ప్రేమను నాలో కుమ్మరించండి, నీ ఉన్నతమైన సమాధానం నాకు దయచేయండి అంటూ
ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఆయన ఒడిగా చొచ్చుకుపోయి దాన్ని అంతటిని కాల్చివేస్తాడట. దేవునికి స్తోత్రం. చెప్పాలండి హల్లెలూయా. చెప్పండి, దాన్ని అంతటిని కాల్చివేస్తాడట. కాల్చివేసి నీకు గొప్ప సమాధానం, నీకు గొప్ప సంతోషం, ఆనందాన్ని నా ప్రభుని కలగచేయునుగాక. ఆమేన్. హోసన్నా మినిస్ట్రీస్లోని అందరూ ఒక తండ్రి పిల్లల్లాగానే జీవిస్తూ ఉన్నాం. కొన్ని లక్షల మంది కులాలు చూసేది లేదు, మతాలు చూసేది లేదు. వాళ్ళు ఉన్నవాళ్ళని కానీ, వాళ్ళు లేనివాళ్ళు కానీ వాళ్ళు పేదోళ్ళని కానీ, వాళ్ళు ధనికులని లేదు, ఏది లేదు. అందరూ మేము సేవకులంగా మేము అందరం ఒకటే చూపుతో చూస్తూ ఉంటాం, ఒకేలాగా నడిపించుకుంటూ ఉంటాం. సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా ఇలాగనే దైవజనులు ఏ విధమైనటువంటి అనుభవాలలో కొనసాగిస్తున్నారో మనం కూడా అదే అనుభవాలు నేర్చుకొని పరలోక రాజ్యానికి సిద్ధపడాలి తప్ప సేవకులు ఒకలాగా చెబుతుంటే మీరు ఒకలాగా చేసుకుంటూ వెళితే పరలోక రాజ్యానికి ఏ కోశాన వెళ్ళలేరు. కనుక దేవుని సన్నిధిలో సమాధాన పడవలేను, ఒకరికొకరు సమాధాన పడవలేను, ఒకరికొకరు సంతోషంగా సమాధానముగా ఒక తండ్రి పిల్లల్లాగా దేవుని సన్నిధిలో మనం నడిపించబడాలి. కొంతమంది ముందొస్తారు సహవాసానికి. మందిరం కట్టినప్పుడు కొంతమంది ఉంటారు, తర్వాత సేవకుని ప్రయాస ద్వారా చేసి వెళ్ళిన ఆ పాస్టర్ గారి ద్వారా కొంతమంది, ఈ పాస్టర్ గారి ద్వారా కొంతమంది, ఆ పాస్టర్ గారి ద్వారా కొంతమంది వస్తూ 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 ఉంటారు. ముందుగా వచ్చిన వాళ్ళు మేము ముందొచ్చామని ఆ ఫీల్ ఉండకూడదు. నీ ప్రయాసను బట్టి, నీ పాటును బట్టి వాళ్ళు కొంతమందిని సేవకులు రక్షించగలిగారు. ఆ ప్రతిఫలం పరలోక రాజ్యంలో నీకు ఉంటుంది. మా సంఘంలో ఒకటే ఈ పిచ్చ. ఏం పిచ్చ? మేము సీనియర్లు అనే పిచ్చ. ఆ సీనియర్కి తగినటువంటి క్రియలు ఏ కోశానలు, ఆత్మ సంబంధమైన వరాలే కానీ, ఆత్మీయంగా బలపడే విధాలు కానీ, ఆత్మలు హర్షించే విధానాలు కానీ ఏ కోశాన ఉండదు. ఒక ఆదివారం వచ్చారంటే ఇక మరలా ఎప్పుడో ఒక ఆదివారం, లేకపోతే ఎప్పుడో నెలకు వస్తారు, లేకపోతే బలారాధనకు ఎప్పుడుకో కంటిగా పడతారనమాట. తాగి వచ్చి లైన్లో కూర్చొని ఊగిలాడుకుంటూ బలారాధన తీసు. అదేమనంటే రే లేచిపోరని, నేను సీనియర్ని అంటాడు. నేను సీనియర్ని అంటది. హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. దేవుడికి కావాల్సింది మనకి కావాల్సింది మన హృదయాంతరంగులు ఈ గచ్చ పొదలు అనబడుతున్న ఈ విధమైనటువంటి పరిస్థితులు కూడా మనలో ఉండకూడదు. మనలో ఉండాల్సింది ఏంటిదనంటే మనం ఒక సహవాసం. ఇంకా రావాలి. కొత్తగా వచ్చారా, కొత్తగా ఇంకా పరిచర్య చేస్తున్నారా, కొత్తగా మనం ఇంకా ప్రోత్సహిస్తూ సంతోషంగా వారితో కలిసి మెలిసి మనం సహోదరత్వంతో సమానత్వంతో మనం కలిసి ముందుకు సేవకునికి సహకారంగా మనం నడిపించబడితే మరిన్ని ఆత్మలు ఇంకా పట్టుకుంటాం. మరిన్ని ఆత్మలు పట్టుకుంటాం. గుంటకల్లో మందిరం పడేసి మందిరం కట్టాం. డోర్ ముక్కల్లో మందిరం కట్టాం. ఈ విధంగా ఆ ప్రాంతంలో ప్రియ సహోదరి సోదరులారా పునాదులు సహా కదిలించేసి ఆ పరిస్థితులన్నీ, ఆ ప్రభావాలన్నిటినీ పక్కకు నెట్టేసి చక్కగా ఇప్పుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి వసంతం అక్కడ ఉండేటట్లుగా దేవుని సన్నిధిలో నడిపిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఎప్పుడు చూసిన అంతకుముందు ప్రాచీన అనుభవాలు, ఎప్పుడు చూసిన అదే పరిస్థితులు, మాటలు, అదే అనుభవాలు. అలా ఉన్నంత కాలం, ఎంత కాలం ఉంటే అంతకాలం. నేను వచ్చిన కొత్తలో ఒకడు అంటాడు, మేమున్న నలుగురు సంఘంలో చాలండి, ఎట్లా కుదురుతుంది వస్తున్న సహవాసంలో ఆ నలుగురితో సరిపెట్టం, లేకపోతే ఆ 10 మందితో సరిపెట్టం, లేకపోతే ఆ 50 మందితో సరిపెట్టం. ఇంకా నశించిపోయే ఆత్మల కోసం రాత్రి మగుళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా సువార్త ప్రకటించుకుంటూ తిరుగులాడుతూ ఉంటాం. అనేక ఆత్మలు రావాలి, అనేక ఆత్మలు దేవుని సన్నిధిలో పరిచర్యలో, ప్రార్థనలో, సహవాసంలో ఎదుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలండి హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. మేము ఎక్కువగా ఇస్తున్నామండి. మేము ఎక్కువగా ఇస్తున్నాము. మనం ఈ ప్రాంతంలో హొసన్నా మినిస్ట్రీస్కి
కొన్ని సెంటర్లు డివైడ్ చేశారు. ఏంటి సెంటర్లకి కొన్ని మందిరాలు ఆ సెంటర్ వారి పరిధిలో ఉండాలి, ఆ సెంటర్ సేవకుని పరిధిలో ఉండాలి అని దైవజనులు యేసన్న గారు ఒక నియమాలు పెట్టారు. ఆ నియమం ప్రకారం నడుస్తుంది. యేసన్న గారు చనిపోయిన తర్వాత కూడా ఇప్పటికి 11 సంవత్సరాలుగా వస్తుంది. ఇప్పటికి అదే నియమాలతో చెక్కు చెదరకుండా నడిపించబడుతున్నాయి. బాగా నేర్చుకోవాలి విశ్వాసులందరూ, ప్రతికొండ విశ్వాసులంతా.